కాంగ్రెస్ కు ప్రత్యేకత ఉంది. ఎక్కడ ఎవరికి ఆపదున్నా కష్టాలున్నా వాళ్ళ కోసం పరితపించి వాళ్ళ కోసం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేయాలనేది ముఖ్య ఉద్దేశం. మా ప్రభుత్వం ఈ రోజు కాదు, స్వతంత్రం వచ్చినప్పుడు అంతకు ముందు కూడా అందరినీ రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికులు గతంలో పడినటువంటి ఇబ్బందులు, మోసాలకు గురైనటువంటి ఎంతో మంది తెలంగాణ అంటే సోదరులు సోదరుమణులు కూడా, మహిళలు కూడా చాలా మంది ఇబ్బంది పడినాయి. మనం ఎన్నో వీడియోలు చూసినాం. ఎంతో మంది ఇబ్బందులతో పాస్పోర్ట్ సీజ్ అయ్యి అక్కడ ఉండి అన్నానికి కూడా నోచుకోకుండా బందీలు అయిపోయినటువంటి ఎంతో మంది గల్ఫ్ కార్మికుల్ని చూసినాం. వాళ్ళందరినీ కూడా ఆ ఇబ్బందుల నుంచి విముక్తి చేయాలని గల్ఫ్ కమిటీ ఒకటి వేసింది. ఆ తర్వాత ఎన్ఆర్ఐ కమిటీ మాకుంది, గల్ఫ్ ఎన్ఆర్ఐ కమిటీ. ఆ తర్వాత దీనికి కూడా బోర్డు తీసుకొస్తామని ఇందాకనే పిసిసి అధ్యక్షులు కూడా చెప్పారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు అత్యంత ఘనంగా మరి గాంధీ భవన్ లో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరంలో 3వ రోజు భాగంగా ఈ రోజు చాలా చక్కగా మహిళల అందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం జరుపుకోవాలనుకున్నాము. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మహిళలు, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి మా సోదరులు, అంటే తన ఇంటి ఆడబిడ్డ ఏ విధంగా అయితే గౌరవిస్తామో అలాగే మా మంత్రులు, పిసిసి అధ్యక్షులు, జూపల్లి గారు, ముఖ్యమంత్రిగా అన్ని విధాల ఊరూరా గ్రామ గావాన పట్టణాలలో రాష్ట్రం మొత్తం ప్రతి చోట ఈ కార్యక్రమం జరగాలి, అత్యంత వైభవంగా జరగాలి. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలని మరి పిలుపునియడం జరిగింది. 28వ తారీఖున ఇక్కడ ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి 62 అడుగుల బతుకమ్మని తయారు చేసి ఆడబోతున్నాం 10,000 మందితో. అలాగే 30వ తారీఖున మరి అన్ని కల్చరల్ అంటే డిపార్ట్మెంట్లు డిఫరెంట్ కల్చరల్ సంఘాలతోని 30వ తారీఖున ట్యాంక్ బండ్ మీద కూడా కార్యక్రమం. బతుకమ్మ చీరల విషయంలో ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి విమర్శలు చేస్తున్నారు. అంటే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో కానివ్వండి, బతుకమ్మ చీరల పంపిణీల విషయంలో ఇప్పటివరకు ఏమని విమర్శ చేస్తారు చెప్పండి. ఇస్తామని చెప్పాం కదా, ఇస్తామని చెప్పాము. గ్రూప్లలో ఉన్న వాళ్ళకి ఇద్దరికి అందరికి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి చీర తప్పకుండా అందరికి ఇస్తామని నేను చెప్పింది మొత్తం వినలేదేమో. అందరికీ ఇస్తాము. తెలంగాణలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చీరలు అందుకోబోతున్నారు. గ్రూప్లలో ఉన్నటువంటి మహిళలకు 2 చీరలు అందుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మహిళా సంక్షేమం కోరుకుంటూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నారు. వాళ్ళని ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి ఎవరెవరైతే డాక్టర్ గ్రూప్ ద్వారా గానీ వివిధ గ్రూప్లలో ఉన్నటువంటి మహిళలకు అందరికి ఎంకరేజ్మెంట్ గా 2 చీరలు ఇవ్వబోతున్నాం. ఇది మా ప్రత్యేకత. ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చిన చీరలు ఇక్కడ అవి కనీసము మసిగుడ్డకు కూడా పనికిరాని చీరలు కాదు. 800 రూపాయలు ఖరీదైన చీర. తెలంగాణ నేతన్నల చేత నేర్పించినటువంటి చీరల్ని వారికి ఆదాయం కల్పిస్తూ, వారికి ఆర్థిక వనరుల్ని సృష్టిస్తూ మా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే మరి అదే చెప్పినాం. మరి నేను చెప్పిన కదా ఇందాకడే, తెలంగాణ నేతన్నల చేత నేయింపబడినటువంటి చీరల్ని 800 రూపాయలు ఖరీదు చేసేటటువంటి నాణ్యమైన చీరని అందివ్వబోతున్నది. వాళ్ళలాగా బసిబట్టలు లాంటి చీరలు ఇయ్యలేదు. పందులకు ఆవులకు రాకుండా అడ్డంగా గోడలకు కట్టుకున్నటువంటి చీరలు అవి తప్పించి, కవిత అలాంటి చీరలు కట్టిద్దో లేదో మాకైతే తెలియదు, కానీ ఎప్పుడన్నా ఆమె బాగలేని పరిస్థితులలో అలాంటి చీరలు కట్టుంటది. అందుకనే తెలంగాణ ఆబ్జెక్షన్. బతుకమ్మ ఆమె పుట్టేయలేదు. బతుకమ్మ నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతమ్మ, మా ముత్తామతమ్మ, మరి అంతకు ముందు జనరేషన్ 800 సంవత్సరాల నుంచి బతుకమ్మ పుట్టింది తెలంగాణలో. వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి ఈ బతుకమ్మ ఆ రోజు కలరా మశూచి వచ్చి ఎంతో మంది వ్యాధికి గురై ఈ స్పాట్ లో చనిపోతున్నటువంటి సమయంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీమాత 3 అవతారములో పుట్టినటువంటి ఈ బతుకమ్మని పూజించుకొని ఆనవాయితీగా పూలకు పూజ చేసి, ఎంగిలి పూలు కాదు, ఎంగిలంటని పూలకు పూజ చేసినటువంటి బతుకమ్మ ఆ రోజు నుంచి. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఏదేదో మాట్లాడి బతుకమ్మ అంటే వాళ్ళే అని కాదు, ఇవన్నీ కాదు, నాన్ సెన్స్.